ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేదవాళ్ళ మీద జాలి, ప్రేమ, భయం, వణుకు. సచివాలయంకి ఇవ్వలేదు, డబ్బులు రాలేదు. చీఫ్ సెక్రటరీ వితౌట్ చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇదిగో. చీఫ్ సెక్రటరీ ఆర్డర్ చెప్పేశాడు 9 కాడి నుంచి 7 దాకా డబ్బులే. వారి మీ అసాధ్యం కోల. ఇవాళ మామూలుగా 59వ నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదవాళ్ళంటే. 58 నెలలు అసలు మీకు పట్టింపు లేదు. యాభై 58 నెలలు జన్మభూమి కమిటీలో మీరు అన్ని పంచిపెట్టారు. తెలుగుదేశం పరిపాలనలో 2014 నుంచి 19 దాకా జన్మభూమి కమిటీల ద్వారా మీరు ప్రతి పథకాన్ని 58 మాసాల పాటు మీరు పంచిపెట్టారు. చిట్ట చివరికి పసుపు కుంకంతో సహా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగాని 86,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే చిట్ట చివరగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు 3,000 4,000 రూపాయలు డబ్బులు వేస్తుంటే జన్మభూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆపాము? మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో 58 మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎప్పుడన్నా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఆలోచన సరళి. పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడో వెన్నుపోటుదారుడో జనాలకి మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చి అధికారం 5 ఏళ్లు అనుభవించి పోతా ఏదో డబ్బులేస్తున్నాడు. సరే సామని అని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా? మీకులాగా ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు. అసలు అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు ఒకడు చెప్తాడు. నేను లెక్కేశానండి, 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ సచివాలయ ఉద్యోగస్తులు 65,90,000 చిల్లర ఎంతో దగ్గర 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 80 పెన్షన్లు ఇవ్వచ్చండి అని ఒకడు అంటాడు. ఎందుకండి సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దని ఎవడు చెప్పాడు? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుగోలా అసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరు అందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని, ఒక్క నిరుద్యోగిని నింపలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది?
నువ్వు పెట్టావా? చంద్రబాబు నాయుడు, ఈ సచివాలయ వ్యవస్థ నువ్వు పెట్టావా? సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తుల్ని వాళ్ళు 1,60,000 మంది చెప్తున్నావు కదా. ఈ 1,60,000 మీ నోటితో మీరు చెప్పారు కదా. ఎన్నికల కమిషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కదా. 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ? గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 1,60,000 మందిని? ఎవరు వీళ్ళు? 4 ఏళ్ల క్రితం 4.5 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ముక్కుపచ్చలారనటువంటి, అప్పుడే కాలేజీలోంచి కాలు బయట పెడుతున్నటువంటి ఇంజనీరింగో డిగ్రీనో పోస్ట్ గ్రాడ్యుయేషనో చదివి అప్పుడే సర్టిఫికెట్లు తీసుకుని తలతల్లాడేటువంటి, అప్పుడే కొత్త సర్టిఫికెట్లు తీసుకుని సమాజంలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే. దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు అన్నటువంటి మీ పాపప్ప నోళ్లతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ సచివాలయాల్లో 1,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు. వాళ్ళ ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి, ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు. దేవుడి సాక్ష్యం ఇదంతా కూడా. ఇవాళ మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి 1,60,000 మీ నోటితోనే చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా 50,000 చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ, అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి ఆ నాయకుడిని. 5 ఏళ్లు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మలా. జన్మభూమి కమిటీ చెప్పిందనో, చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకి ఇచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా
జ్ఞానం లేకపోవటం. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే 58 నెలలు ఒక పథకం కొనసాగితే, ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా 58 మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు 75 ఏళ్ల వయసోడివి కదా, ఈ 75 ఏళ్ల వయసులో నీకు సొంతంగా తెలవాలి కదా. నీకంటే డబ్బులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, ఏసీ గదుల్లో బతుకుతారు. కానీ పేద బిక్కి 60 ఏళ్లకి పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది, సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పిటిషన్ పెట్టేప్పుడు వాలంటరీ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకునో, భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటరీ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే, పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే ఎట్లాగా? 58 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు? ఎవడికి వచ్చింది మీలో? ఎందుకు అసలు ఇది ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు, రోడ్ల మీద దేకుతున్నారు, సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. ఉసురు తగలదా అంటున్నాను. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా? ఎందుకు ఓటేస్తారు? అసలు ఇన్నేళ్లు ఆయన చెప్తావు కదా, నీ 75 ఏళ్ల వయసులో 50 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని అంటావు. ఏ ఒక్క రోజన్నా ముసలామతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. ఏ రోజన్నా? ఇవాళ ఇన్ని మాటలు, ఇంత ముసలి కన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తత్తారేమో అని చెప్పాను. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్లని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గవర్నమెంట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది. 15 లక్షల పెన్షన్లు, ముత్తగా వితంతువుల పెన్షన్లు మీ పార్టీకి ఓటే లేదని, ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని చెప్పని 2014లో మీరు గెలిచి 15 లక్షల పెన్షన్లు తొలగించారు. ఇది మీ యాటిట్యూడ్, మీ యొక్క ఆలోచన సరళి, మీ మనసు అది. ఇవాళ 58 నెలలు నేరుగా ఇంటికెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్, నువ్వు, భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి? ముసలాళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా? 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో, ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడ పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3000 రూపాయల పెన్షన్ అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పుపట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఎన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థే మీరు చెప్పినట్టుగా దుర్మార్గమైన వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా, మీరు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా
వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోబర్చుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. అయితే మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయసుకులైన ఆడవాళ్ళని లోబరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు విషప్ మాట్లాడినటువంటి మాటలే నిజమైతే, ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు, ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషప్ మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం? అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి మీకెందుకు కంగారు? జనం మమ్మల్ని కైమా చేస్తారు కదా. నిజంగా కనుక వాలంటీర్లే కనుక సేవ చేయకుండా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి అమ్మేవాళ్ళు అయితే కనుక, నిజంగా వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్ళని లోపరుచుకునే వాళ్ళు అయితే కానీ మీరు చెప్పినట్టు, లేదా హత్యలు చేసేవాళ్ళు అయితే వాలంటీర్లు మీరు చెప్పినట్టుగా ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు అయితే మీకెందుకు భయం? అసలు వదిలేయచ్చు కదా. వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా. మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ 2 మాసాలు 60 మాసాల్లో 58 మాసాలు అద్భుతంగా పనితీరు కనబరిచిందనే కదా మీ కంగారు. అంటే నిన్నటిదాకా మీరు చెప్పినటువంటి ప్రతి మాట విషపు మాటలు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. ఇదే చెప్తా, పైన దేవుడున్నాడు, దేవుడున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడంటే మీరు హేళన చేశారు. దేవుడున్నాడు ప్రజలున్నారు నాకంటే, దేవుడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అని చెప్పేదంటే ఇదే తార్కాణం. మీ నోటితోనే ఏదైతే మీరు విషపు మాటలు మాట్లాడారో వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి మీ నోటితోనే ఇవాళ అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు గనక ప్రజలకు దగ్గరగా ఉంటే గనక వాళ్ళని ఈ 2 మాసాలు 59వ నెల 60వ నెల కట్టడి చేయకపోతే మేము సంకనాకి పోతామని చెప్పని మీ నోటితో మీరు చెప్పటం ఇదే కదా దేవుడు చెప్పినటువంటి ఆనతి. నిజాయితీగా నిజం చెప్పించాడు కదా దేవుడి మీద. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని మీ నోటితో మీరే చెప్పారు కదా. వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు అంటే భయం, వాలంటీర్ వ్యవస్థ అంటే భయం అని వాలంటీర్లందరూ కూడా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్ని మలిచేస్తారనేటువంటి భయం. కానీ వాళ్ళ వాస్తవానికి వాలంటీర్ అంటే కాదు మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 సంవత్సరాల పరిపాలన అంటే మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 లక్షల 58 నెలల పరిపాలన నేరుగా ఏ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2,70,000 కోట్ల రూపాయల డబ్బుని నేరుగా నయా పైసా లంచం అనేది తెలియకుండా ప్రజల అకౌంట్లోకి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 80% మంది ప్రజలకి నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు చేర్చడం అనేది, అది భయం మీకు. దానికోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి విషపు రాతలు రోజు చూస్తున్నాం. మొన్నటిదాకా ప్రభుత్వం మీద, ప్రభుత్వ పథకాల మీద ఎంత విషం చిమ్మారో. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కానీ 2,70,000 కోట్లు మాత్రమే కాకుండా ఇల్లు లేని నిరుపేదలకి చచ్చేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పినటువంటి తీరని కోరిక ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల కల నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 1,80,000 రూపాయలు ఇంటికి డబ్బు కట్టుకుంటాకి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నిజాయితీ గల ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనేది, అది మీ భయం. ఇవాళ ఏ రోజైనా మీరు పేదవాడి పట్ల మీకు కన్సర్న్ ఉందా? ఏ ఒక్క రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా మీ అధికారం ఊడినప్పుడు కానీ ఓటేయండి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పిన మాట చెప్పారు.
హామీ ఇచ్చావు సంతకం పెట్టి. పవన్ కళ్యాణ్ ఫోటో వేసావు, మోడీ ఫోటో వేసావు, నీ ఫోటో వేసుకున్నావు. ఎన్టీ రామారావు నువ్వు చంపేసి అంటే మానసికంగా చంపేసినటువంటి, నువ్వు పదవులాక్కున్నటువంటి, వెన్నుపోటు పొడిచినటువంటి ఎన్టీ రామారావు బొమ్మ కూడా వేసావు. ఇది నా సంతకం, ఇది నా హామీ అని ఇచ్చావు. 3 సెంట్ల స్థలమే కాదు, 3 గజాలు ఎవరికైనా ఇచ్చావో ఏ పేదకుడికైనా? ఎందుకంటే ఇక ఆ పేదవాడి పట్ల